లాస్ట్ వీడియోలో ఎరువుల యాజమాన్యం, ఆయిల్ పామ్ రకాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో ఆయిల్ పామ్ పంట గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. సాధారణంగా వర్షాధార తోటలకు జూలై నుండి ఆగస్టు నెలలో మొక్కలు నాటడానికి అత్యంత అనుకూలం. నీటి సదుపాయం ఉంటే ఏడాది పొడవునా నాటుకోవచ్చు. పామాయిల్ పంటకు సారవంతమైన ఎర్ర నేల, నల్లరేగడి నేలలు అత్యంత అనుకూలం. ఆయిల్ పామ్ పంటలో నాణ్యమైన గెలలు మరియు అధిక దిగుబడి సాధించడానికి క్రమబద్ధమైన నీటి యాజమాన్యం అత్యంత కీలకం. ఈ పంటకు ప్రతిరోజు, ప్రతి నెల పెద్ద మొత్తంలో నీరు అవసరమవుతుంది. 3 సంవత్సరాలు పైబడిన చెట్లకు 150 నుండి 200 లీటర్ నీళ్లు అవసరమవుతుంది. చిన్న మొక్కలు అనగా 1 నుండి 3 సంవత్సరాల లోపు చెట్లకి ప్రతిరోజు 50 నుండి 80 లీటర్ల నీరు సరిపోతుంది. మే, జూన్ నెలల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పుడు నీటి పరిమాణాన్ని మరో 20% నుండి 30% పెంచాలి. డ్రిప్ విధానం ఆయిల్ పామ్కు అత్యంత ఉత్తమమైన పద్ధతి. దీనివల్ల 40% నుండి 50% నీరు ఆదా అవుతుంది. వేసవి కాలంలో నీటి ఎద్దడి అస్సలు ఉండకూడదు. నీరు తగ్గితే పూత రాలిపోవడం, మగపూలు ఎక్కువగా రావడం మరియు గెలల బరువు తగ్గడం జరుగుతుంది. వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడేటప్పుడు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఎక్కువ ఉంటే వేర్లకు గాలి అందక కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. తేమ కోసం కోత కోసిన ఆయిల్ పామ్ ఆకులను మరియు గెలల వ్యర్థాలను లేదా గడ్డిని చెట్టు పాదు చుట్టూ వేయాలి. ఇది భూమిలో తేమ త్వరగా ఆరిపోకుండా కాపాడుతుంది, కలుపు మొక్కలను నివారిస్తుంది. నెక్స్ట్ వీడియో దేని గురించి చేయాలో, మీ పంటలో ఏ సమస్యలు ఉన్నాయో కామెంట్ చేయండి. మీ పంట సమస్యలపై మరో వీడియో చేస్తాను. మరింత సమాచారం కోసం 89781 83597 నెంబర్కి కాల్ చేయండి.